హాయ్ హలో అండి. నేను మీ నీరజ. బాగున్నారండి మీరు? నేనైతే బాగున్నానండి. మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మంచి వంటతో వచ్చిన నేను. వంట అంటే వడియాలు. ఇప్పుడు వడియాల సీజన్ కదండి కదా. నా వంటలన్నీ చూస్తురండి. అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లు అందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు నా వంటలన్నీ మీ దానికి వస్తాయి. ఈరోజు రైస్ చిప్స్ చేస్తున్నానండి నేను. చాలా బాగుంటాయి. పిల్లలైతే సూపర్ ఎంజాయ్ చేస్తారు. అది ఎట్లా చేయాలా చూద్దాం రండి. మన రైస్ చిప్స్కి కావాల్సింది ఏంటంటే బియ్యం పిండి అండి. ఇది రేషన్ బియ్యము, దాంతో పిండి చేయించిన రేషన్ బియ్యం అయితేనే మనకి వడియాలకి అప్పడాలకి దేనికైనా కానీ సూపర్ అండ్ సూపర్ వడియాల అప్పడాలు వస్తాయి మనకి. అదొకటి మీరు రేషన్ బియ్యంతోనే చేసుకోండి, బాగుంటాయి మీకు. అట్లయితేనే మీకు మంచి పర్ఫెక్ట్గా వస్తాయండి. దానికి సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎంత వేయాలో కొలత కూడా నేను చెప్తాను. పాపడ్ కార వేసుకోవాలండి మనము. ఎందుకంటే ఈ వడియాలు దీంట్లకి పాపడ్ కార వేస్తే ఏమవుతుందంటే మనకి మంచిగా తెల్లగా మంచిగా వస్తాయి, ఫ్లప్పీగా వస్తాయండి. నాకైతే పాపడ్ కారు మనకి నేను మీషోలో తీసుకున్నానండి. మీషోలో చాలా అంటే మీషోలో మళ్ళీ ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా మనకి ఇది అవైలబుల్గా ఉంది. మీరు ఒక్కసారి చూడండి, చూస్తే మీకు ఈజీగా దొరికిపోతుంది. మార్కెట్లో పెద్ద పెద్ద షాపులలో కూడా, మార్వాడి షాపులలో కూడా మనకు దొరుకుతుందండి. అదొక్కటి చూసుకోండి మీరు. ఈ పాపడ్ కార అంటే ఎక్కడైనా మనకు దొరుకుతుంది కదండి. ఇప్పుడు మనము ప్రాసెస్ చేద్దాం రండి. దీనితోని మనం 2 గిన్నెల పిండి తీసుకుంటున్నాము. రెండు గిన్నెల పిండికి 3 గిన్నెల నీళ్ళు వేసుకోవాలి. అంటే ఒక గిన్నెకి 1 సగం నీళ్ళు వేసుకోవాలి. ఇదే కొలత మనకి అంతే. మీరు అంతకంటే నీళ్ళు ఎక్కువ వేస్తే మళ్ళీ మనకు పిండి అనేది జారుడైపోతుంది. అట్లా కాకుండా కరెక్ట్ కొలతతో వేసుకోండి. నేనైతే 3 గిన్నెల నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు మనకు 3 గిన్నెలు కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. చూసారా, అంతే. ఈ 3 గిన్నెల నీళ్ళు కొద్దిగంత మనము దీంట్లోనే ఒక గిన్నెకు వచ్చేసి, ఎందుకంటే మనకు పాపడ్ కారలా కొంచెం ఉప్పు ఉంటుందండి. అందు గురించి అనేసి నేను కొంచెం ఉప్పు చాలా తక్కువ వేసుకుంటున్నాను. మీరు కూడా అట్లనే వేసుకోండి. లేకపోతే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మనకు ఉప్పుగా అయిపోతాయి బాగా. అట్లా అనేసి చూడండి. చూసిరా, ఒక గిన్నె కొలత ఇది. ఒక గిన్నెకి 1/2 చెంచా, మళ్ళీ ఒక గిన్నెకి మళ్ళీ ఒక 1/2 చెంచా. మనం ఎంత వేసుకున్నాము? 2 గిన్నెలకి 2 1/2 చెంచాలు అంటే ఒక హాఫ్ కంటే ఇంకా తక్కువనే వేసుకోండి. అందుకే ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. మళ్ళీ మీరు టేస్ట్ చూస్ చేసుకోవచ్చు మీరు. అంతేగాని ఒక్కటేసారి వేసుకోకండి, మళ్ళీ మనకు ఉప్పుగా అయిపోతే అది బాగుండయి. అదే చెప్తున్నా నేను. ఇప్పుడు మనము 2 గిన్నెలు కదండి, ఎక్కువ క్వాంటిటీ లేదు కాబట్టి 1 చెంచా పాపడ్ కార వేస్తున్నా నేను. చాలు, ఇంతకంటే ఇంకెక్కువ ఏం అవసరం లేదు. ఇవి కొంచెం నీళ్ళు మనకు మసలు రావాలి. ఈ నీళ్ళన్నీ మనకు ఒక్క మసలు రావాలి. మసలు వచ్చిందంటే మనము ఏదైతే పిండి మనం మంచిగా మనము పిండి చేయించినాక మంచిగా జల్లించి మనము పిండి అనేది మనం వడియాలో వాడాలండి. లేకపోతే కొంచెం అక్కడక్కడ బియ్యం అవన్నీ వస్తాయి. మళ్ళీ మనకు వడియాల దగ్గర చేస్తుంటే ఇబ్బందిగా అయిపోతుంది. అట్లా అనేసి మంచిగా జల్లించుకోండి. నేను జల్లించి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ నీళ్ళు మసలు వచ్చినాక చూపిస్తాను నేను. మనకు నీళ్ళు మంచిగా ఇట్లా మసలు రావాలి. ఈ మసలు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే మనము పిండిని మంచిగా వేసేసుకోవాలి. చూసిరా, అట్లా ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, మంచిగా ఇట్లా పిండి వేసి శుభ్రంగా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా దీన్ని కలుపుకోవాలి. మనం కొలత కరెక్ట్ వేస్తే మనకి ఇట్లా పిండి మంచిగా వస్తుందండి. ఇట్లా చూసుకోండి, ఇదంతా మనకి కలుపుకోవాలి. మంచిగా పిండి కనిపించకుండా మంచిగా మెత్తగా కలుపుకోండి. చూడండి, ఇట్లా కొంచెం ఉడికిందంటే మనకి ఎక్కడ ఇట్లా పిండి ముద్ద లెక్క ఏం లేకుండా మంచిగా వస్తుందండి. కొంచెం ఉడకాలి ఇది మనకు పిండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము సిమ్ చేసేసి ఒక 15 నిమిషాలు ఈ పిండిని ఉడికించుకోవాలి. మనం ఉడికినాక నేను చూపిస్తాను మీకు. ఈ పిండి మనకు ఒక 15 నిమిషాలు ఉడకాలండి. ఈ పిండి మనం ఎంత బాగా ఉడికించి, ఎంత బాగా మనము చపాతీ పిండికి మనం ఎట్లయితే కలుపుతామో సేమ్ టు సేమ్ అట్లా మంచి కలుపుకోవాలండి. నేను ఎట్లా కలపాలో నేను చూపిస్తాను. కానీ అదంతా బాగా ఉడికి కలిపితేనే మనకు సూపర్ అండ్ సూపర్ రైస్ చిప్స్ మనకు వస్తాయండి. అది చూసుకోండి మీరు. అట్లా అనేసి చెప్తున్నా నేను. మళ్ళీ ఇంకా ఇవి కూడా మనకు 1 ఇయర్ స్టోర్ ఉంటాయి మంచిగా.
1 ఇయర్ మంచి ఎండబెట్టండి, ఎండబెట్టి డబ్బాలో స్టోర్ చేసుకోండి. సూపర్గా ఉంటాయి. ఇంత కూడా ఖరాబ్ కావు. పిల్లలకైతే స్నాక్స్కి, స్మాల్ లంచ్కి, అన్నిటికీ పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయండి. బయట మనం కొనాల్సిన అవసరమే లేదు. ఒక 4 రోజులు మనం కష్టపడ్డామంటే ఇంత పెద్ద డబ్బలు చేసి పెట్టండి. ఇయర్ మొత్తం పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారండి. మన ఇంట్లోనే మంచి శుభ్రంగా చేసి మన ఇంట్లో మంచి నూనెతో పిల్లలకు చేసి పెట్టుకుంటే మనకు బాగుంటుంది కదండి. అదే నేను చెప్తున్నా. మా ఇంట్లోనైతే మేము చేసినాము ఈ చిప్స్. చాలా బాగుంది, పిల్లలు బాగా తింటున్నారు. మీకు కూడా అందుకే పరిచయం చేయాలనేసి మీకు కూడా చూపిస్తున్నా అట్లా అనేసి. ఇప్పుడు మనకి పిండి ఉడికినాక నేను మీకు చూపిస్తాను. పిండి మనకు మంచిగా ఒక 15 నిమిషాలు నేను పెట్టుకున్నానండి. ఇది పిండి మంచిగా ఇట్లా కలర్ చేంజ్ అయిపోవాలా, ఇట్లా మంచిగా మనకి మంచి స్మూత్గా ఇట్లా ఉడికిపోవాలండి. చూసిరా, అంతే. ఇది మంచిగా ఉడికింది కదా మనకి. ఇప్పుడు దీన్ని మనము చల్లారి పెట్టుకోవాలి మంచిగా పిండిని. నేను మంచి చల్లార్చుకున్నాక ఇక చూడండి మనకి పిండి చూసిరా అండి. ఇట్లా రావాలి మనకి పిండి. ఇట్లా వస్తేనే మనకి మంచిగా చిప్స్ అయినా పాపడాలైనా ఏవైనా కానీ సూపర్ వస్తాయి మనకి. మంచిగా ఇట్లా కలుపుకోండి. చూసిరా, ఇక కొద్దిగా ఎంత అంటే ఎక్కువ నూనె పెట్టుకోవద్దు, కొంచెం మనకు అవసరం కూడా లేదనుకోండి. ఇగో చూసిరా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇట్లా రావాలి పిండి మనకి. ఇట్లా వస్తే మనం ఎట్లా చేస్తే అట్లా మన అప్పడాలైనా చిప్స్లైనా వస్తాయి. ఇప్పుడు మనం ఇప్పుడు చిప్స్ రెడీ చేసుకుందాం. మనము చూడండి, ఇగో ఎట్లా వస్తుందో మీరే చూడండి. ఇది ఓన్లీ మనకు చపాతీ గోధుమ పిండి వస్తుంది కదండి, ఆ మాదిరిగానే. ఇగో చూసిరా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇట్లా రావాలి మనకి. ఈ మిగతా పిండి ఉన్నది కదా, ఈ పిండి మీద ఇట్లా మనం ఏదైనా ఇట్లా మంచి గట్టిగా పెట్టేసుకోవాలి ఇట్లా. ఎందుకంటే ఎండిపోతుంది ఆ పిండి, మనకు ఎండిపోవద్దు. ఎండిపోయిందంటే పిండి చేతికి రాదు మళ్ళీ మనకి. ఇంకా కొద్దిగా అంతా ఒక కవర్ వేసుకొని దీనికి మంచిగా కొద్దిగా ఫస్ట్ టైం కదా మనం చేస్తున్నాం. ఇప్పుడు దీని మీద కొద్దిగా అంతా నూనె వేసుకోవాలా. నూనె వేసుకొని మంచిగా ఇగో ఇంకొక కవర్ మళ్ళీ దీనిపైన వేసుకోవాలా. వేసుకొని మనం చూడండి ఇట్లా కవర్లోనే మనం ఇట్లా చూసిరా, దీన్ని ఇట్లా మనం ఇట్లా అనుకొని ఇట్లా అనేసేయాలి. కథం చూసిరా, మనకి ఇదేమన్నా ప్రెస్సింగ్ ఉంటుంది కానీ ప్రెస్సింగ్ మీద వస్తాయండి. కాకపోతే ఏంటంటే మనకు చిప్సులు కదా, మళ్ళీ దీని మీదే చేసుకోవాలి మనం. అట్లా అని ఎంత సన్నం చేసుకుంటే అంత మన ఇష్టం. చూడండి, ఓకేనా. అయిపోయింది చూడండి, అంతే. ఇంకా మనం ఎంత సన్నము చేసుకుంటారో మీ ఇష్టం. ఎంత సన్నం చేస్తేనే మంచిగా వస్తాయండి. ఎక్కువ సన్నం కాదు, ఎక్కువ లావు కాదు, మీడియం చేసుకోండి అంతే. ఓకేనా. ఇప్పుడు మనం ఈ పైన కవర్ తీసేసుకుందాము. ఇప్పుడు ఏ కవర్ అయితే మన దగ్గర ఉన్నది ఇంకొకటి లాస్ట్ కవర్ ఇట్లా అనేసేయండి, ఏం కాదు మనకి. చూసిరా, దీన్ని ఇట్లా ఒకటి ఏదన్నా మీ ఇంట్లో మూతనన్నా ఏది ఉంటే అది ఈ సైజు, నేనైతే ఈ సైజు తీసుకుంటున్నా. మీరు ఇంకా చిన్నది తీసుకోవాలంటే కూడా చిన్నది తీసుకోండి. ఈ సైజులో నేను చేస్తున్నాను. కట్టరు, చిప్స్ కట్టర్ ఏదన్నా చూసుకొని ఇవి చూడండి. ఈ మందం చాలు మనకి. ఎక్కువ సన్నం కూడా బాగుండదు. ఈ మందం ఉంటే చిప్స్లు పర్ఫెక్ట్ వస్తాయి మనకి. అట్లా అన్నీ ఇట్లా వేసుకున్నామంటే ట్రిప్పుకి ఒక 20 అవుతాయి మంచిగా. చూసిరా, చూడండి అన్నీ ఇట్లా వేసేసుకోవాలి మనం. ఎంత బాగా వస్తున్నాయి కదండి మన చిప్సులు, రైస్ చిప్స్. ఇట్లా రావాలా, ఇట్లా వేసుకోవాలి అన్నీ మనం చిప్స్లు.
చూడండి సూపర్ కదా. అన్ని చిప్సులు మనము ఇట్లాగే వేసుకొని మంచిగా ఇంట్లో మన ఫ్యాన్ గాలికే ఈ చిప్సులు అన్నీ ఆరిపోతాయండి. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. మీరు కూడా చూసి చేసుకోండి ఇట్లానే. నేను ఇంకా ఇవన్నీ కూడా ఇట్లాగే చేస్తాను నేను. అంతే. ఇది కూడా మళ్ళీ మనము ఎంబటెంబటే ఇట్లా ముద్ద చేసుకొని ఎంబడే మనం చేసేసుకోవాలి. ఎందుకంటే మనకు పిండి అనేది ఆరిపోవద్దు. ఆరిపోయిందంటే మళ్ళీ మనకి చేయడానికి ఇప్పుడు నేను ఏ కవర్ వేయకుండా మీకు చూపిస్తానండి. చూడండి కొద్దిగంత ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా పెడతలేను. చూడండి చూసిరా కొంచెమే. ఎందుకంటే మీకు కొత్త చేసే వాళ్ళకు రాదు కదండి, అందు గురించి అనేసి నేను ఇక చూడండి ఇట్లా కూడా చేసి చూపిస్తున్నాను నేను మీకు. చూసిరా ఇట్లా కూడా వేసుకోవచ్చు మనం. కవర్ మీద కాకుండా కానీ ఇట్లా కూడా వచ్చేస్తుంది. చూడండి మిగిలిన పిండితోనే నేను మీకు చూపిస్తున్నాను. పిండి మనం కరెక్ట్గా కలుపుకున్నాం కదా, అందువలన ఇవి మనకి ఎక్కడ అతుక్కోకుండా ఇట్లా వస్తుంది అన్నమాట. చూడండి ఇగో అతుక్కుంటుందా, చూసిరు కదా. అంతే చిప్స్లు చేసుకోవడం ఇప్పుడు మనం. చూడండి చూడండి సూపర్ కదా. అందుకే అంటున్నా మీరు కవరు అబ్బా కవరు అనుకున్న వాళ్ళు కూడా ఇట్లా చేసుకోండి. నేను ఈజీగా ఉంటుంది మీకు కవర్ పెడతా అని నేను కవర్తో కూడా మీకు చూపించిందండి. ఎందుకంటే మళ్ళీ రానోళ్ళు కూడా ఉంటారు కదా, కొత్త ట్రై చేసేవాళ్ళు, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని అట్లా నేను మీకు చూపిస్తున్నాయి. చూడండి అంతే మన చిప్సులు రెడీ. ఇట్లా చేసుకోవాలా. చూసిరా స్టార్ వచ్చేసింది మనకి. మా ఇంట్లో మా పిల్లలకి స్టార్ అంటే చాలా ఇష్టం. ఇది ఇట్లానే పెట్టేస్తున్నాండి, నాకు కూడా ఇష్టము. అందు గురించి దాన్ని ఇట్లాగే పెట్టేసుకుంటా స్టార్ని. చూసిరా అన్ని చిప్సులు ఇట్లా వేసుకొని ఫ్యాన్కి ఎండేయడమేనండి. ఇంతకు మించి ఇంకేం పని లేదు మనకి. ఫ్యాన్కి ఎండేసినాక నైట్ మనం వేసినాం అనుకో మార్నింగ్ వరకు మొత్తం ఎండిపోతాయి. ఇంకో ఆ రోజు మొత్తం ఎండలు పెట్టిరనుకో ఆ నెక్స్ట్ డే మంచి ఫ్రై చేసుకొని తినేయచ్చు, అంత బాగా ఎండిపోతాయండి. అంతే అన్ని చిప్సులు మీరు ఇట్లా వేసుకోండి సరేనా. చూడండి నేను ఫస్ట్ చేసుకున్నానండి. ఇగో ఎండినాక మనకి ఇట్లా అయిపోతాయండి. చూడండి ఎండి ఇంత చక్కగా అవుతాయండి, సూపర్గా అవుతాయి. ఇగో మంచిగా ఇవి ఒక 2-3 రోజులు నేను మంచిగా ఎండబెట్టేసినాను. మా ఇంట్లో చేసినాం కదండి, మళ్ళీ మీకు అప్పటికప్పుడు అవి ఎండాలంటే కూడా కాదు కదా, అందు గురించి అనేసి. చూడండి ఇప్పుడు మనం ఇవి ట్రై చేసుకుందాం, ఎట్లా వచ్చినాయో చూద్దాం. చూడండి మన చిప్స్ చూసిరా ఎంత బాగా వచ్చిందో. చేసే విధానం చేస్తే కరెక్ట్గా ఎంత మంచి చిప్సులు మనకు వస్తాయి. మన పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు, మనం కూడా ఎంజాయ్ చేస్తాం పిల్లలతో పాటు. పిల్లలే కాదండి మనం కూడా చేస్తాం మంచిగా. చూడండి చిప్స్లా మజాక్ అన్నట్టు వచ్చినాయి కదా, ఎంత బాగా వచ్చినాయో మీరే చూడండి. చూసిరా సూపర్ కదండి. ఏవైనా పొంగుతాయి, మంచి వంగి మంచి చిప్స్లు వస్తాయండి మనకి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో మీరే చూడండి. ఇట్లా రావాలా చిప్స్లు. మీరు కూడా చేయండి, చేసి ఎట్లా వచ్చింది నాకు కూడా చెప్పండి మీరు. అన్ని చిప్సులు అంతే అండి, మన రైస్ చిప్స్ రెడీ. చూడండి మన రైస్ చిప్స్ సూపర్ కదా. ఎంత బాగున్నాయి చూడండి. ఇగో చూడండి ఇంత మస్తు వచ్చినాయి కదండి. నిజంగా చెప్తున్నా చాలా 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 బాగా వచ్చినాయి. చూడండి తీసుకోండి. సూపర్ కదా. ఇగో ఎంత బాగా వచ్చినాయి తెల్లగా సూపర్గా. పిల్లలు టెంప్ట్ అవుతారా కాదా మీరే చెప్పండి. అవుతారు కదా పిల్లలు కాదండి, ఫస్ట్ మనం అవుతాం టెంప్ట్. అంత బాగున్నాయి. అంత మంచిగా ఉంటాయండి. మీరు కూడా చేయండి, చేసి నాకు ఎట్లా వచ్చిందని చెప్పండి. చూడండి చూసిరా
అర్థమైందా మీకు కూడా ఇప్పుడు? కూర్చుంటే ఒక్క నిమిషంలో అయిపోతాయి, అంత బాగున్నాయండి. తప్పకుండా మీరు కూడా చేయండి. చేసి నాకు ఎట్లా వచ్చింది చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వంటలతో నేను వస్తూనే ఉంటానండి. ఇంత మంచి అప్పడాలు, రైస్ చిప్స్ మీరు మిస్ కాకుండా మీ పిల్లలకు చేయండి. చేసి మన్నాస్ కిచెన్ వాళ్ళు చేసిరివి అని చెప్పండి పిల్లలకు కూడా కదండి. సరేనా? బాయ్ మరి. బాయ్.